తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఊపందుకున్నాయి. కర్ణాటకలో విజయం తర్వాత కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. దీంతో దీనికి ఇప్పుడు చెక్ పెట్టాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయింది. కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేసి అధికారం కైవసం చేసుకోవాలని 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. అయితే హస్తం పార్టీని అదే ఫార్ములాతో దెబ్బతీయాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. మరోవైపు కర్ణాటక రైతుల ఆందోళనలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను ఆసక్తికర మలుపులు తిప్పేలా కనిపిస్తున్నాయి. రంజుగా మారిన తెలంగాణ రాజకీయం. తెలంగాణలో కర్ణాటక రైతులు ర్యాలీలు, కరెంట్ ఇవ్వడం లేదని సరిహద్దు ప్రాంతాల్లో ర్యాలీలు, బీఆర్ఎస్ కుట్రేనని కొట్టిపడేసిన కాంగ్రెస్, డౌట్ ఉంటే కర్ణాటకకు కేసీఆర్ రావాలన్న డీకే, టైం డేట్ చెప్తే తాను ట్రాన్స్పోర్ట్ సదుపాయం కల్పిస్తానని సవాల్. కర్ణాటకలో 5 గ్యారంటీలు పక్కాగా అమలవుతున్నాయని వెల్లడి. బీఆర్ఎస్ డ్రామాలు చల్లవన్న డీకే శివకుమార్. డీకే ఛాలెంజ్ తో డైలమాలో బీఆర్ఎస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రంజుగా మారుతోంది. మొన్నటి వరకు త్రిముఖ పోరులా కనిపించిన పరిస్థితులు క్రమక్రమంగా అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రచారం హీటెక్కుతోంది. మరోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీలు కర్ణాటక సెంట్రిక్ గానే రాజకీయం చేస్తున్నాయి. కర్ణాటక ప్రజలు రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే అదే కర్ణాటకను మోడల్ గా చూపి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని తెలంగాణ ప్రజలు నమ్మించేందుకు బీఆర్ఎస్ నేతలు పెద్ద ప్లాన్ వేశారు. సరిహద్దు జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్ నగర్, జోగులాంబ జిల్లాల్లోని గద్వాల, కొడంగల్ తదితర నియోజకవర్గాలకు కర్ణాటక రైతులను రప్పించి వారితో తమను కాంగ్రెస్ మోసం చేసిందనేలా ఆందోళనలు, కాంగ్రెస్ నేతల ఇళ్ల ముట్టడి చేయిస్తోంది. కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని రైతులతో మాట్లాడించే వార్తలు చూస్తూ ఉన్నాము. గత 4-5 రోజులుగా ఈ కన్నడ రాజకీయాన్ని బీఆర్ఎస్ కొనసాగిస్తోంది. ఇంకొకటి చాలా సిగ్గుపోయే మాట, కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక పెద్ద లీడర్ వచ్చింది. ఆ రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రి ఆయన వచ్చి మన పరిగి పోయినాడు. అక్కడ ఉపన్యాసం మాట్లాడుతాడు. ఏమని మాట్లాడతాడు? మా కర్ణాటక రాష్ట్రంలో చాలా బ్రహ్మాండంగా రైతులకు మేము 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నాడు. చెప్పడానికి కూడా ఏమైనా ఇజ్జత్ ఉండన్నా, సిగ్గుండన్నా? ఎక్కడనైతే 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రంలో వచ్చి మా రాష్ట్రంలో 5 గంటలతో కరెంట్ ఇస్తున్నామని చెప్తే అంతకన్నా దిగజారుడు ఇంకేమైనా ఉంటుందా? అసలు ఏం మాట్లాడుతున్నామో ఒళ్ళు తెలిసే మాట్లాడుతుందా? అంటే ఏమవుతుంది? మొన్న కర్ణాటకలో ప్రజలు నమ్మి ఓటేస్తే వాళ్ళకి 5 గంటల కరెంటు దిక్కు చేసినారు. వాళ్ళందరూ ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ అంటే తెలంగాణలో కూడా నమ్మి ఓటేస్తే గ్యారంటీ కాంగ్రెస్ కరెంట్ కాట కలుపుతుంది, తీసుకుపోయి దానికి మొత్తం ఏం లేకుండా వేస్తే మళ్ళీ మొదటికే వస్తుందని నేను మనవి చేస్తా ఉన్నాను. నిన్న ఒక ఆయన వచ్చిండు, డీకే శివకుమార్. ఒకటి ఆయన కడుపు సల్లగుండా ఉన్నది చెప్పిండు. ఏం చెప్పిండు? కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు చెప్పిండు. మొన్నటిదాకా మనం అన్నదే చెప్పిండు, ఆయన కొత్త మాట ఏం చెప్పలే. మొన్నటిదాకా మనం ఏం చెప్పినాం? కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఇంత కరెంటు బంద్ అయింది బాయికాడ అని చెప్పినాం.
ఆడ 3 గంటల కరెంటే వస్తున్నది. పంటలు ఎండిపోతున్నాయి. కర్ణాటక రైతులు రోడ్ల మీద పడ్డారు. రేపు తప్పిపోయి ఈడ కూడా కాంగ్రెస్ గెలిస్తే మళ్ళా 3 గంటల కరెంట్ వస్తుంది, జాగ్రత్త అని మనం చెప్పినాం. మనం చెప్పినామంటే రాజకీయంగా చెప్పినామని కాంగ్రెస్ వాళ్ళు మనల్ని విమర్శించిండ్రు. కానీ నిన్న డీకే శివకుమారే వచ్చి కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టిపోయిండు. మేము 5 గంటల కరెంటే ఇస్తున్నామని చెప్పిపోయిండు. ఆయన చెప్పింది 5 గంటలు, కానీ నిజంగా వచ్చేది 3 గంటలే. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వచ్చి సత్యం చెప్పిపోయిండు. మేము మాత్రం 5 గంటలే ఇస్తున్నాం, గంటకంటే మాకు ఇచ్చుడు శాతనైతలేదు అని చెప్పిండు. కర్ణాటక రైతులకు కరెంటు కాకపోయినా, అక్కడి ప్రభుత్వం హామీలు అమలు చేయకపోయినా అక్కడి ప్రజలు తమ రాష్ట్రంలోనే ఆందోళనలు చేస్తారు. బలమైన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కూడా చూస్తూ ఊరుకోదు. కానీ ఇవేమీ జరగడం లేదు. టెక్నాలజీ ఇప్పుడు ఎంతో అందుబాటులోకి వచ్చింది, కానీ బీఆర్ఎస్ అలా చేయటం లేదు. కొంతమంది రైతులను కావాలనే ఇక్కడికి రప్పించి ఆందోళనలు చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించి కాంగ్రెస్ కు ఓట్లు పడకుండా చేసేందుకే అధికార బీఆర్ఎస్ ఇలా చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిన్న నేను చూస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కర్ణాటకలో గ్యారంటీలు ఇచ్చిండ్రు, అమలు చేయలేదు. కావాలంటే బస్సులో పోదామన్నాడు. నిన్న మా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు వచ్చి సవాలు విసిరిండ్రు. కేసీఆర్ మంత్రివర్గం రావాలి, బస్సు నేను ఏర్పాటు చేస్తా, కర్ణాటకలో ఇచ్చిన గ్యారంటీలను మేము అమలు చేస్తున్నామని సవాలు విసురితే ఇవాళ కేటీఆర్ తోక ముడిచిండు. అదేవిధంగా నిన్న మొన్న కొడంగల్లో, పరిగిలో, నారాయణఖేడ్లో కర్ణాటక రైతులమని, కర్ణాటక ప్రజలమని కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తలేదని ర్యాలీ తీయబోయారు. స్థానికులు పట్టుకొని నిలదీస్తే మేము కూలికొచ్చిన వాళ్ళు మాకేం తెలియదు, మేము కిరాయి మనుషులము, టీఆర్ఎస్ వాళ్ళు రమ్మంటే వచ్చినాం. వాస్తవంగా కర్ణాటకలో అన్ని అమలు జరుగుతున్నాయి అన్నారు. నేను ఇప్పుడు సూటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక సవాలు విసరదలుచుకున్నా. మా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు ఏదైతే చెప్పినరో కర్ణాటకకు తీసుకెళ్లడానికి, అక్కడ గ్యారంటీలు అమలు చేస్తున్న విధానాన్ని చూపించడానికి బస్సు సిద్ధంగా ఉంది. ప్రగతి భవన్ కు రావాలన్నా, గజ్వేల్లోని ఫామ్ హౌస్ కు రావాలన్నా నువ్వు తారీఖు చెప్పు, మేము వస్తామని చెప్పి నేను అంటున్నా. ఎల్లే ముందు ఇంకొక సవాలు విసురుతున్నా. కర్ణాటకకు బస్సు బయలుదేరే ముందు మేడి కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు మింగినవు కదా, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నావు కదా, మేడిగడ్డ కుంగిపోయింది. నాణ్యత లోపం వల్ల ఆ బస్సులో మేడిగడ్డ పోయి మేడిపండు లాంటి నీ ప్రాజెక్టును చూసి కుంగిపోవడానికి కారణం ఏందో కూడా కనుక్కొని అక్కడి నుంచి కర్ణాటకకు పోదాం. నువ్వు సిద్ధమా? ఈ సవాల్ను స్వీకరిస్తే నువ్వు చెప్పు. గజ్వేల్ ఫామ్ హౌస్లకు వచ్చి బస్సులో లాంఛనంగా తీసుకెళ్లే బాధ్యత నాది, మా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్కదని నేను చెప్తున్నా. బీఆర్ఎస్ చేస్తున్న కర్ణాటక రాజకీయానికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ రంగంలోకి దిగింది. కర్ణాటక రైతులకు పనేం లేనట్లుగా తెలంగాణలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు చేస్తున్న రాజకీయాన్ని తిప్పికొట్టేందుకు ఏకంగా కర్ణాటక డిప్యూటీ సీఎంనే రంగంలోకి దించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2వ విడత బస్సు యాత్రలో డీకే శివకుమార్ తెలంగాణకొచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ కు నేరుగా సవాల్ చేశారు. తాము ఇచ్చిన 5 గ్యారంటీ హామీలు అమలు చేస్తున్నామో లేదో తెలియాలంటే కర్ణాటక రావాలన్నారు. డేట్ టైం డిసైడ్ చేస్తే తానే బస్సులో తీసుకెళ్తానని ప్రకటించారు. అంతకుముందు కేటీఆర్ కూడా కర్ణాటకను పరిశీలిద్దామని సవాల్ చేశారు. కర్ణాటక రైతులు వచ్చి చెప్తాను ఇక్కడికి ఏమని చెంపలేసుకుంటారు, వాళ్ళు చెంపలేసుకుంటారు. మేమే తప్పు పని చేసినాం, బుద్ధి తక్కువ పని చేసినాం, ఈ సన్నాసులకు ఓటేసి ఉన్న మంచి కరెంట్ అంతా నాశనం చేసిరు వీళ్ళు. దయచేసి మీరు కూడా వాళ్ళ ట్రాప్లో పడకురని పాపం వాళ్ళు వచ్చారు. వస్తే నిన్న కర్ణాటక మంత్రి వచ్చిండు, ఆయన ఉప ముఖ్యమంత్రి శివకుమార్. ఆయన ఉత్తగానే రాలే, పైసలు పట్టుకొని వచ్చిండు, కానీ ఏదో పైకి ఏదో డీకే శివకుమారో పీకే శివకుమారో వచ్చిండు. ఏం పీకేది ఏం లేదు కానీ వచ్చిండు. వచ్చినాక ఆయన అంటుండు వచ్చి, పాపం వీళ్ళేమనుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు, ఆయన వచ్చి మమ్మల్ని ఏదైనా లేపి ఏదైనా చెప్పిపోతాడేమో అనుకున్నారు. ఆయన ఏం చేసిండు, వచ్చి కుండబద్దలు కొట్టి ఉన్న ముచ్చట చెప్పిండు. ఏం చెప్పిండు? కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పిండు. మరి కింద ఉండే తెలంగాణ రైతు ఏమనుకుంటాడు చెప్పు? వీడెవడు రాబోయి వచ్చి నాకు 24 గంటల కరెంట్ వస్తే నాకు వచ్చి 5 గంటల కరెంట్ ఇస్తున్నా అని చెప్తుడు. వాళ్ళ వీని కోటెత్తే 5 గంటలు వస్తుంది అనుకోడా? ఇప్పటికే రేవంత్ రెడ్డి 3 గంటలు ఇస్తా అని చెప్పనే చెప్పే, 3 గంటలు సరిపోతుందని చెప్పనే చెప్పే. తెలంగాణ రైతులు ఆలోచనలు పడతారా పడరా? గింత మేధావులకు రాష్ట్రాన్ని అప్పచెప్దామా? గిసంటి సన్నాసులకు రాష్ట్రాన్ని అప్పచెప్దామా? Election 30th election, 3rd there will be a result. On 9th
the day of formation of Telangana state. The same day, our Congress party government will come and they will decide on all the 6 guarantee. We are going to implement this guarantee for your welfare. He was telling Telangana TRS government is the most corrupt government of this country. This is what Narendra Modi was telling to the people of Telangana. In Siddaramaiah government, we had only 10,000 megawatt of power. Now we had 23,000 megawatt of power. But last 4 years, BJP, their partner could not produce power. But still we are giving 5 hour power to every farmer in the drought situation. But we are committed for 7 hours power to the state. But Telangana, Congress party will deliver whatever we have promised to the people of Karnataka with Telangana. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి స్వయంగా కర్ణాటకకు తీసుకెళ్తానని ఛాలెంజ్ చేయడంతో ఇప్పుడు బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడింది. ప్రస్తుతం సవాల్ బంతి బీఆర్ఎస్ కోర్టులోనే ఉంది. మరి డీకే శివకుమార్ సవాల్ను బీఆర్ఎస్ స్వీకరిస్తుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. సవాల్ స్వీకరించకుంటే తెలంగాణ రైతుల ఆందోళనంతా స్క్రిప్టెడ్ అని అర్థమవుతుంది. సవాల్ స్వీకరిస్తే కర్ణాటకలో అమలు చేస్తున్న పథకాలు నిజమే అని తెలిసిపోతుంది. ఎలా చేసినా బీఆర్ఎస్కే నష్టం. మరి గులాబీ నేతలు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.